जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సినిమా పాట అనే ధారావాహిక కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అందులో ఈనాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సినిమా పాటల గురించి తెలుసుకుందాం. జూలై 29వ తేదీ నారాయణ రెడ్డి గారి జయంతి కాబట్టి ఆ సందర్భంగా నారాయణ రెడ్డి గారి పాటలను కొన్ని పరిచయం చేస్తారు. 1960 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు తీసిన గులేబ కావలి సినిమాలో నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా సినిమా పాటలు రాశారు. నారాయణ రెడ్డి గారు అంతకుముందు ఆకాశవాణిలో లలిత గీతాలు, తర్వాత గేయ కావ్యాలు ఇవన్నీ రాసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు పాట రాయటం చాలా సులువుగా, నల్లేరుపై నడక లాంటిదని గమనించినటువంటి పెద్దల్లో రామారావు గారు ఒకరు. అందుకే ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేసి ఆహ్వానించారు. నారాయణ రెడ్డి గారు కూడా ఒక సినిమాలో పాటలన్నీ కూడా సింగిల్ కార్డ్ అంటారు. ఆయన నా రాసే అవకాశం నాకు ఇస్తేనే నేను వస్తాను అన్నట్టుగా ఒక షరతు పెట్టారని చెప్తారు. అందుకు రామారావు గారు అంగీకరించి నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించటం. గులేబ కావలి కథ సినిమాలో ఆయన మొత్తం 10 పాటలు రాశారు. మనందరికీ తెలుసు. గులేబ కావలికి సినిమాలో అన్ని రకాల రసాలు, భావాలకు సంబంధించినటువంటి పాటలు, అంటే భక్తి రసం, శృంగార రసం, విషాద రసం, ప్రణయ సన్నివేశాలు, జావళీలు ఇవన్నీ కూడా అందులో మనకు ఆ 10 పాటల్లో మనకు కనిపిస్తాయి. అయితే బాగా ప్రాచుర్యంలోకి ప్రజాదరణ పొందినటువంటి పాటల్లో మనకు నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మొట్టమొదటి పాటగా మనం చెప్పుకుంటాం. అయితే వాస్తవానికి ఏమిటంటే ఆ పాటల రికార్డింగ్ జరిగేటప్పుడు నారాయణ రెడ్డి గారు ఆ సినిమాకే 10 పాటలు రాశారు. కానీ మొట్టమొదటిగా ఆయన రాసినటువంటిది కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాట ఆయన మొట్టమొదటిసారిగా రాశారు. రికార్డింగ్ కూడా ఆ పాటే. రికార్డింగ్ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనే పాట ముందు రికార్డు జరగటం వల్ల ఆ పాట ముందు రాసి ఈ పాట రికార్డింగ్ ముందు జరగటం వల్ల నన్ను దోచుకొందువటే అనే పాటనే ఆయన ముందు రాశారని చెప్పుకుంటారు. ఏది ఏమైనా అన్ని పాటలు ఆయన రాశారు ఆ సినిమా కోసం కాబట్టి అది పెద్ద విషయం కాదు. తర్వాత ఆయన రాసిన పాటల్లో బాగా ప్రజాదరణ పొందినటువంటి పాటలు, ఆయన దాదాపు 3500 సినిమా పాటలు రాశాడు. ఆయన 1960 నుంచి మొదలు పెడితే ఈ తర్వాతి కాలంలో దాదాపు 2000 ఒసే రాములమ్మ సినిమాలో కూడా రాసిన పాటలు బాగా ప్రాచుర్యం, ప్రజాదరణ పొందినటువంటివి. అలాంటి పాటల్ని మనం ఆయన అన్ని రకాల పాటలు రాయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ప్రకృతి గీతాలు, ప్రణయ గీతాలు, ప్రబోధ గీతాలు, దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు, విషాద గీతాలు, విరహ గీతాలు, మధుర గీతాలు, తాత్విక గీతాలు, జానపద గీతాలు, హాస్య గీతాలు, అనువాద గీతాలు, ఇంకా భాషా సంస్కృతికి సంబంధించినటువంటి గీతాలు. తర్వాత ఆయన రాసినటువంటి దాంట్లో ఒక హరికథ కూడా చాలా ప్రాచుర్యం పొంది కలెక్టర్ జానకి సినిమాలో. ఈ విధంగా ఆయన రాసిన పాటలను ఒక్కసారి ఒక్కో పాటను మనం అది మహాసముద్రం, కానీ స్థూలంగా 1-2 చెప్పుకోవాలి అనుకున్నప్పుడు బాగా జనరంజకమయ్యి జనాదరణ పొందిన పాటలు ఏమిటంటే భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచేటి రోజు అని జరిగిన కథలో రాసిన పాట ఆయనకి బాగా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అలాగే స్వాతి ముత్యంలో వటపత్ర సాయిని వరహాల లాలి,
వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. భావగర్భితంగా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రాచీనతను కాపాడుతూ సినిమా పాటకు ఒక కావ్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వారు నారాయణ రెడ్డి గారని పెద్దలు చెప్తారు. అలాగే ఆయన రాసిన పాటల్లో 2 పాటలు అంతకు పూర్వం ఆయన రామప్ప అనేటువంటి ఒక సంగీత రూపకం, రేడియోకి రాసినటువంటి సంగీత రూపకంలో బాగా ప్రాచుర్యమైనటువంటి ఒక పాటను సినిమా కోసం తీసుకున్నటువంటిది అమరశిల్పి జక్కన సినిమాలో ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగినో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగినో అనే పాట మనం సినిమాలో పాట అనుకుంటాం, కానీ అది అంతకు పూర్వం ఆయన రాసినటువంటి ఒక ఆకాశవాణి కోసం రాసిన సంగీత రూపకానికి సంబంధించింది. అలాగే మరొక పాట మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది, మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు అని లక్షాధికారి సినిమాకు రాసిన పాట కూడా అంతకు పూర్వం ఆయన రాసినటువంటి లలిత గీతాలలో, ఆకాశవాణిలో లలిత గీతాల్లో వచ్చినటువంటి పాటగా కూడా చెప్పుకుంటారు. ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే భావగర్భితంగా ఇందాక చెప్పినట్టుగా ప్రణయ గీతం, ప్రబోధ గీతాల్లో మంచి మిత్రులు సినిమాల్లో ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే, ఇంకా తెలబారదేమి ఈ చీకటి విడిపోదేమి అని 2 మిత్రులు చాలా కాలం తరువాత కలుసుకునేటువంటి ఒక గొప్ప సందర్భానికి సందర్భోచితంగా రాసినటువంటి పాట ఇది. ఆ తర్వాత మరొక పాట బాల్యమిత్రులు కథలో గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుందని చిన్నపిల్లల మధ్యలో స్నేహం ఎలా అల్లుకుంటుంది, ఒక స్వచ్ఛమైనటువంటి ఒక స్నేహానికి, ఒక 2 మిత్రుల మధ్య జరిగినటువంటి ఆ అనుబంధానికి ప్రతీకగా రాసినటువంటి పాట ఇది. అలాగే నిర్దోషి సినిమాలో ఇది కూడా బాగా ప్రజాదరణ పొందినటువంటి పాట. అది చాలా గంభీరంగా ఒక విషాద వాతావరణంలో ఉన్నటువంటి పాట. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అనే పాట కూడా మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పాట. ఇక ఆయన రాసిన పాటల్లో కొన్ని పదబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి, అది ఒక సొగసును తెచ్చిపెడతాయి. గుళేబకావలి కథలో వన్నెల దొరసాని, ఎగిరిపోని గంధం ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ పాండవీయంలో చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా అనే పాటలో కూడా ఆ చాంగురే అనటం, అయ్యారే ఇది చిత్రం అనటం, ఇలా దానవీర సూరకర్ణలో కూడా రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం అని ఒక పాట ఉంది. చిత్రం అయ్యారే ఇది చిత్రం, బళారే చిత్రం అనే పాటలో కూడా ఆ పదబంధాలు అంతకు పూర్వం సినిమా పాటలో లేని ఒక కొత్త పదబంధాలను పాటలో ఆయన పరిచయం చేయటం వల్ల ఆ పాటకు ఒక కొత్త సొగసు వచ్చి ఆయన యొక్క ప్రతిభను తెలియజేస్తుంది. అలాగే స్వాతి కిరణం సినిమాలో రాసిన పాట చాలా క్లాసిక్గా ఉంటుంది, చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి పాటలు. అంటే మామూలు జనాలకు మాసు, ఇటు క్లాసు అటు మాసుకి ఇద్దరిని కూడా మెప్పించేటువంటి పాటలు రాసినటువంటి కవి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. సినిమా పాట ద్వారా ఆయన సామాన్యులకు కూడా బాగా చేరువయ్యారు. ఇక స్వాతి కిరణంలో శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి అని రాసినటువంటి పాట. అలాగే ఆయన అనువాద పాటలు చాలా ఉన్నాయి. మనకి డాన్ సినిమాలో కైకే పాను బనారసు వాలా అనే పాటను ఆయన తెలుగులో అదే సినిమా తీసినప్పుడు రబ్బీ వేసుకున్నాకెళ్ళి అరేరే ఒళ్ళంతా తిరిగను మళ్ళీ, ఇలా తర్వాత యాదోంకి బారాత్ని తెలుగులో అన్నదమ్ముల అనుబంధంగా తీసినప్పుడు ఆనాటి హృదయాల అనువాద గీతం, ఆనంద గీతం, ఇలా అనేక పాటలు రాసి దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు రాసి ప్రణయ గీతాలకు పెట్టింది పేరుగా చెప్పుకుంటారు.
అటువంటి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి 3000 పైచిలుకు సినిమా పాటల్లో మనం గమనిస్తే గనక అపారమైనటువంటి సాహిత్య సంపద కనబడుతుంది. అంతటి మహాకవికి వారి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ సెలవు.